నమస్తే బీటీవీ 7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న 4 పంచాయతీలను ఉద్దేశించి ఫారెస్ట్ భూములపై అవగాహన కల్పిస్తూ ఫారెస్ట్ భూమి సాగులో ఉన్న వారికి టైటిల్ డీడీని జారీ చేయడం జరిగిందని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. జిల్లా అనంతగిరి మండలం పిలికోట పంచాయతీ, అలాగే చీనపడ పంచాయతీ, నెక్స్ట్ పెదకోట పంచాయతీ, కివర్ల పంచాయతీ ఉన్నటువంటి 4 పంచాయతీల్లో కూడా మరి గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, అదే రీతిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళ ద్వారా ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే 2025 లోపు సాగులో ఉన్నటువంటి వారికి మరి వాళ్ళు ఎటువంటి ఉద్దేశాలు, ఎటువంటి అవకాశాలు కల్పించాలో నేరుగా నాయకులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దామండి. నమస్తే అండి. మా జీనపాటి రేంజర్ గారు, అలాగే మా జీనపాటి గార్డు గారు, అలాగే బేస్ క్యాంప్ స్టాఫ్, అలాగే మా గ్రామం 4 పంచాయతీల నుంచి ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ హాజరయ్యేటువంటి సందర్భంలో ముఖ్య విషయం ఏంటంటే, మా రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా మా గిరిజనులకి తెలియక వాళ్ళు ఏదో రాసి ఇచ్చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాబట్టి మా గిరిజనులు ఏంటంటే 2005 చట్టం అంటే వచ్చిన చట్టం కంటే ముందు నుంచి ఉన్నటువంటి గిరిజనులు కూడా తెలియక ఉన్నటువంటి వాళ్ళు అడిగితే మేము అప్పటి నుంచి ఉన్నామని చెప్తారు, కానీ పూర్తిగా ఈ తాలూకా రికార్డులు తెలియక వాళ్ళు ఆధారాలు లేక ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరైనటువంటి స్పందన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పూర్వం నుంచి ఉన్నటువంటి రికార్డులు ఏమైనా ఉన్నట్లయితే మా రెవెన్యూ వాళ్ళు కూడా మా గిరిజనులకి న్యాయం చేయాలని, మా గిరిజనులు కూడా ఉన్నటువంటి వాళ్ళు తెలియక ఈరోజు మరి ఎప్పటి నుంచో ఉన్నామని చెప్తున్నారు, కానీ తెలియక నయ్యనైతే 74, 75 రిజర్వ్లు నడకడం కూడా వెళ్ళాను. ఆ రోజుల నుంచి అప్పటి నుంచి కూడా ఈ గిరిజన గ్రామాలు అంటున్నారు ఫారెస్ట్ ఏరియాలో. మరి అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తెలియక నిరూపించకపోవడం వల్ల ఈరోజు అన్యాయవంతులు అయిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ గిరిజనులు ఎవరైనా సరే అన్యాయం జరగకూడదు. ఒకరు ఉన్నట్లయినా సరే గవర్నమెంట్ వారు స్పందించి మా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకి ఎదురుపుట్టి క్యాండిడేట్లు అందరికీ ఇస్తున్నారు. కానీ ఎదురుపుట్టి లేని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గిరిజనులు అన్యాయకాంతలై ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారికి రెవెన్యూ వాళ్ళు సర్వీస్ చేసి ఫారెస్ట్ వాళ్ళకి, గవర్నమెంట్ వారికి రాసి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సభాముఖంగా మరి నేను ఒక సూపర్ ఎంపీడీసీగా తెలియపరుస్తున్నాను. కాబట్టి 2025 దాటాక నెక్స్ట్ ఇయర్ చేసుకునే వారికి మళ్ళీ అవకాశం కల్పించే అవకాశాలు మళ్ళీ చేసినటువంటి ప్రజలకి, గిరిజనులకి పట్టాలు ఇప్పించాలని రెవెన్యూ వాళ్ళకి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా కోరుచున్నాం. మా గ్రామ ప్రజలందరి తరపున మరొక నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతగానో మరి గిరిజనులకు ఉపయోగపడుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు 2025 వరకు ఏదైతే ఇవ్వగలిగిందో అది మాత్రం ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దాని ప్రకారంగా వాళ్ళు చేయగలుగుతారని 2005 ముందు చేసినటువంటి వారికి వాళ్ళు ఖచ్చితంగా వారు ఏవైతే ఇవ్వగలుగుతున్నారో వారి యొక్క మంచి స్పందనతో వారికి పట్టాలు జారీ చేయడం మరొకటి కావచ్చు ఇస్తున్నారు. అదే రీతిగా నెక్స్ట్ టైం ఎప్పుడైతే ప్రభుత్వం మరలా కొత్త వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చి మరలా ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేస్తామని నేరుగా వాళ్ళు తెలియజేయడం జరుగుతుందండి. ఓటు వీడియో.